టీడీపీకి అండగా నిలిచిన కురుబ సోదరులను ఎప్పటికీ మరవబోమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. భక్త కనకదాస 538వ జయంతిని పురస్కరించుకుని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లోకేష్ ప్రసంగించారు. తన పదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇకపై కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత రాష్ట్ర సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్లనే. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు. గతంలో నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా. మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది. పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. కనకదాస్ గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య, మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే మీరు చూస్తే కురుబ